భారత్ వార్ రూమ్లో ఒక నిర్ణయం అంటే మన వద్ద ఉండే S-400 రష్యా వాళ్ళు మనకు ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో వీటిని మనం ఏం చేసాము, పతాన్కోట్ ఎయిర్ బేస్ అంటారు చూసారా, ఈ పరిసర ప్రాంతాల్లో అంటే ఎక్కడ S-400 ఉంటుంది అనేది ఎవ్వరికీ తెలియదండి. ఓన్లీ మిలిటరీ వర్గాలు అది S-400 హ్యాండిల్ చేసేవాడు. ఆ కంట్రోల్ రూమ్ ఎవరి వద్ద ఉంటుందో వాళ్లకు మాత్రమే ఈ అస్త్రము ఎక్కడ వీళ్ళు డిప్లాయ్ చేశారు, మీకు పక్కన ఉండే ఎయిర్ స్టేషన్ అనండి, నేవల్ బేసెస్ ఎవరికి కూడా ఇది ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. కానీ పతాన్కోట్ వద్ద భారత్ S-400ని డిప్లాయ్ చేశారు అన్న ఈ వార్త చూడండి. సో ప్రతి ఒక్క అడుగు మనము వేసే ప్రతి అడుగు పాకిస్తాన్లో భయం ఎప్పుడు ఏం జరుగుతుందా. సో నేను ఎప్పుడు చెప్పేదంటే ఆ భయాన్ని క్రియేట్ చేయాలి. ఆ భయాన్ని క్రియేట్ చేయడం వలన వాడికి తీవ్ర స్థాయిలో నష్టము అనేది కలుగుతుంది. ఇప్పుడు మనం రియల్గా అటాక్స్ అన్నాం అనుకోండి, మనకి కూడా నష్టము కదా. కాబట్టి ముందు భయాన్ని, ఇప్పుడు అక్టోబర్ 7వ తారీఖు హమాస్ దాడులు అంటే అక్టోబర్ 27వ తారీఖే ఇజ్రాయెల్ వాళ్ళ దాడులు. సో ఇప్పుడు మోదీ గారు ఏమన్నారు, టోటల్ ఫ్రీడమ్, మీకు ట్రై సర్వీసెస్ మీరు ఏం చెయ్యాలనుకుంటే చెయ్యండి, మా వైపు నుంచి ఎటువంటి ప్రశ్నలు ఉండవు, టోటల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాము. సో ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి, ఇప్పుడు గ్వాదార్ అనబడే ఒక పోర్ట్ ఉంది కదా, అక్కడ వీడికి ఒక చిన్న ఎయిర్ బేస్ ఉంది, పస్నీ అంటారండి. ఆ పస్నీ అనబడే ఎయిర్ బేస్ వద్ద వాడి దగ్గర ఉండే F-16 విమానాలు అంటే ఒక 18 ఉన్నాయి. వీటిని తీసుకువెళ్ళి దాచిపెట్టాడు. అదేంటి, ఎందుకు అలా చేస్తాడు? మీకు గ్వాదార్ అన్నప్పుడు చాలా దూరం అండి, మన సరిహద్దులకు చాలా దూరం. ఈ పస్నీ ఎయిర్ బేస్లో వీడి యొక్క F-16 విమానాలు, F-16 అంటే అమెరికా వాళ్ళు 1983లో అప్పటి USSR వాళ్ళ కోసం ఇచ్చిన విమానాలు. ఒకవేళ సోవియట్ యూనియన్ ఏమైనా పాకిస్తాన్ మీద దాడులు అంటే F-16 విమానాలు ఉన్నాయి కదా, అంటే వీళ్ళు ఏమీ చేయలేరు. అయినా కూడా అమెరికా వాడు అంటే తీవ్రవాద దేశానికి ఇలాంటి విమానాలు ఇచ్చిన ఏకైక దేశము అమెరికా. సో వీటిని వీళ్ళు ఇలా లాక్కుంటూ వస్తున్నారు, F-16 అలా వాడుతూ వస్తున్నారు. మొన్నటికి మొన్న కూడా $500 మిలియన్ మెయింటెనెన్స్ కోసరము. ఎందుకండి ఇచ్చారు అంటే తాలిబాన్ తీవ్రవాదుల కోసం మేము పాకిస్తాన్కి ఈ విమానాలను రిపేర్ చేయడానికి ఇచ్చేమో అని ఒక కట్టు కదా అమెరికా వాడు చెప్పాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, ముందు మనం ఎన్నో వీడియోస్లో మాట్లాడాం, ఈ S-400 అనబడే ఈ అస్త్రాన్ని ఒక దగ్గరికి మీరు డిప్లాయ్ చేశారు అనుకోండి, ఏం జరుగుతుంది అంటే పాకిస్తాన్ వాడు తలకిందులు తపస్సు చేసినా వాడి ఒక విమానము, వాడి ఒక డ్రోన్ అనండి, మిజైల్ అనండి భారత్ దాకా రాలేదు. ఎందుకు అంటే అట్ ఏ టైం ఒకేసారి 36 టార్గెట్స్ని ఇది ఛేదించగలదు. అంటే ఇమాజిన్ ఫ్రెండ్స్, 36 విమానాలు మీ మీదకి వస్తున్నాయి. వాడి దగ్గర ఉండే F-16 18. సరే అనుకోండి, 36 విమానాలను వేసుకొని వాడు మన మీదకి వచ్చాడు. మీరు ఒక్కసారి S-400ని ఆన్ చేస్తే, బటన్ని ఆన్ చేస్తే ఈ 36 విమానాలు కూడా ఏంటి అక్కడ ఉండగానే మీ దాకా రాక్కర్లేదు, 400 కిలోమీటర్ల దూరములోనే ఇది వెళ్ళి ఆ విమానాలను తుక్కు చెయ్యగలదు. అలాంటి ఒక అస్త్రం మన వద్ద ఉంది. సరే మనము దాడులు చెయ్యాలి అనుకున్నాం, సరేరా పాకిస్తాన్ వాడే అంతు చూద్దాము అని చెప్పి మనము ఒకసారి S-400ని ఆన్ చేసాము అనుకోండి, 72 టార్గెట్స్ మనము ఎంచుకొని, ఎలా తెలుస్తుందండి మనకు వాడి టార్గెట్స్ మనకి ఎలా తెలుస్తుందంటే అదే S-400 యొక్క గొప్పతనం. అంటే ప్రస్తుతము పాకిస్తాన్ దేశము ఒక ఇస్లామాబాద్ అనండి, లాహూర్ అనండి, అలాగే కరాచీ, ముల్తాన్ సర్వము కూడా ఈ ప్రాంతాలు, ఈ నగరాలంతా ఇవాళ S-400 రేడార్లో ఉంది అంటే మీరు నమ్ముతారా? ఆల్రెడీ దాని రేంజ్లో ఉండే నగరాలంతా కూడా క్లియర్గా ఉంటుంది. ఎక్కడ ఏ విమానము, ఏ డ్రోను, ఏ మిజైల్, ఏ కిలాస్ రెడీగా ఉన్నాయి, వాళ్ళు దేనిని వాడవచ్చు. ఒక్కసారి మనం ఊహించి S-400ని వాడేమో అనుకోండి, ఇది అక్కడికి వెళ్ళి ఇది నేరుగా లాహూర్లోకి వెళ్తుంది, కరాచీలోకి, ఇస్లామాబాద్, ముల్తాన్
డైరెక్ట్గా వెళ్ళి అక్కడ వాళ్ళ ఎయిర్ బేసెస్నే ధ్వంసము చెయ్యగలదు. కాబట్టి వాడికి ఎంత భయం అంటే అమెరికా వాడు చెప్తున్నాడు, F-16 విషయంలో జాగ్రత్త, ఉన్నదే 18, ఇప్పుడు భారత్తో పెట్టుకుంటే, ఎందుకంటే నేను నీకు ఇచ్చింది తీవ్రవాదుల కోసం. నువ్వు ఇండియాపై ఈ విమానాలు వాడాలి అనుకుంటే ప్రతి ఒక్క విమానం కూడా తుక్కు అవుతుంది. ఈ పని మాత్రము చెయ్యకు అంటే చేసేది లేక భయముతో నేరుగా గ్వాదార్ దగ్గర ఉండే ఈ పసిని ఎయిర్ బేస్లో తీసుకువెళ్ళి దాచుకున్నాడు. మరి వీడు ఎలా యుద్ధం చేస్తాడండి అంటే చైనా వాడి బొమ్మ విమానాలు JF-17 అంటారు చూసారా, ఈ F-16 అంతా దాచేసి JF-17 విమానాలను తీసుకువచ్చి భారత సరిహద్దుల్లో ఇవాళ మోహరించి ఎయిర్ డ్రిల్స్ అనేవి వాడు నిర్వహిస్తున్నాడు. సో దీన్ని బట్టి అమెరికా యొక్క పనితనము ఏంటి, చైనా వాడి ఈ ఫైటర్ జెట్స్ యొక్క క్వాలిటీ ఏమిటో ప్రపంచానికి వాడు చూపిస్తున్నాడు. చైనా వాడు సిగ్గులేని వాడు ఇంకా కూడా పాకిస్తాన్ చెప్తున్నది నమ్ముతూ, ఆహా నా విమానాలు వాడుతున్నావా, చాలా గ్రేట్ రా, అమెరికా వాళ్ళది వేస్ట్ కదా, అందుకే గ్వాదార్ దగ్గరికి పంపించావా అని చెప్పి వాడు కూడా, అంటే చూడండి ప్రతి ఒక్క దేశాన్ని బోల్తా కొట్టించడంలో పాకిస్తాన్ వాళ్ళు మేధావులు. అలాంటిది ఇప్పుడు JF-17 అన్నారు అనుకోండి, ఈ విమానాలు ఎక్కడా ఇప్పటి వరకు కూడా బ్యాటిల్ ప్రూఫ్ అనేది లేదండి. ఏ ఒక యుద్ధములో చైనా వాడో వాడి మిత్ర దేశాలు ఎవరూ వాడలేదు. మరి ఇక్కడతో ఒక్క S-400 అంటున్నామా, నిన్న బ్రహ్మోస్ గురించి మాట్లాడాం, 606 ఫైటర్ జెట్స్ మన వద్ద ఇవాళ. చాలామందికి తెలియదు ఎన్ని యుద్ధ విమానాలు మన వద్ద ఉన్నాయి అంటే 606. అలాగే రష్యా వాళ్ళ సుఖాయ్ విమానాలను మనం ఇక్కడే తయారు చేస్తాం. అంటే 260 సుఖాయ్ విమానాలు ఎప్పుడు వార్ రెడీగా ఉంటాయండి. వీటిలో ద అల్టిమేట్ బ్రహ్మోస్ని మనం ఫిట్ చేసి ఉంచాము. అలాగే S-400తో అయిపోయిందా అంటే ఇజ్రాయెల్ వాళ్ళ బారక్ 8, ఇజ్రాయెల్ భారత్ కలిసి తయారు చేసిన బారక్ 8 అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, వీటికి మించి రఫేల్ విమానాలు 36, అందులో ఫిట్ చేయబడిన బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ మేటయార్స్ అంటాము. ఇన్నిన్ని అస్త్రాలను పెట్టుకొని ఒక చిన్న దేశము, ఎటువంటి ఆయుధాలు లేవు, విమానాలు లేవు, యుద్ధ నౌకలు లేవు, ఏమీ లేకుండా భారత్ మా మీద 2 రోజుల్లో 3 రోజుల్లో వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేస్తారు, మేము తిప్పి కొడతాము, మేము ఆల్రెడీ ఎయిర్ డ్రిల్స్ అనేవి నిర్వహిస్తున్నాము, వీఆర్ వార్ రెడీ, ఇన్ని మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనము ఇన్ని అస్త్రాలను, అనవసరమండి, పాకిస్తాన్ లాంటి దేశంతో ఇన్నిన్ని అస్త్రాలు అక్కర్లేదు. ఒకవేళ మనము చెయ్యాలంటే అదే కదా ప్లాన్, వాడిని ఎంతలా వణికించాలి, ఎంతలా భయపెట్టాలి అంటే వాడు సర్వము కోల్పోవాలి. యుద్ధము రావడానికి ముందే నేను టోటల్గా సరెండర్ అయిపోతున్నాను, మేము చాలా పెద్ద తప్పు చేసామని వాడు చెప్పాలి. ఇక్కడితో అయిపోయిందంటే POKలో కొన్ని ప్రాంతాలనైనా ఇవాళ వాళ్ళు తీవ్రవాద దాడులు చేశారు కాబట్టి దాని శిక్ష ఏమిటి, POK వద్ద కొన్ని కొండలనైనా భారత్ స్వాధీనము చేసుకోవాలి. ఇలా చేసే తీరాలి. అప్పుడే మనం నిజంగా యుద్ధంలో గెలిచినట్టు. వాడు క్షమాపణ అడిగాడు కదా అని చెప్పేసి మనం వెనక్కి వచ్చేసామో అనుకోండి, ఈ ప్రయత్నాలంతా కూడా వేస్ట్ అవుతాయి. సో అలాంటిది జరగకూడదు. తీవ్రవాదుల మీద దాడులు, వాళ్ళని కాపాడడానికి పాకిస్తాన్, ఆ పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పాలో అలా మనం చెప్పినప్పుడే ఈ యుద్ధము విజయవంతంగా మీకు సమాప్తం అవుతుంది. మరి ఇంత ప్లానింగ్ మన వార్ రూమ్లో ప్రస్తుతం జరుగుతుంది. ఇందులో మేజర్ రోల్ ఎవరిది అంటే S-400. జస్ట్ దీని పేరు చెప్తేనే పాకిస్తాన్లో ఇవాళ తెలియని ఒక వణుకు, ఏం చెయ్యాలో తెలియడం లేదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. మరి S-400ని నిజంగానే పాకిస్తాన్ మీద మనం వాడేమో అంటే వాడి పరిస్థితి ఏమిటి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.